నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జీవితం అనేక మలుపులతో కూడిన ఓ ప్రయాణం. లక్ష్యాన్ని నిర్దేశించుకోవటానికి, గమ్యాన్ని చేరుకోవటానికి ఎన్నో అవస్థలను పడవలసి ఉంటుంది. అవరోధాలను అధిగమించవలసి ఉంటుంది. అలాంటి సమయంలో సాధకులకు సాయపడేదే సద్గురువు. కడవరకు సాగే ప్రయాణానికి అవసరమైన వెలుగును ప్రసరింపచేసేది, జీవితానికో అర్థాన్ని ప్రసాదించేది గురువే. అలాంటి సద్గురువుగా షిరిడి సాయినాథుడు కొలువైన బెంగుళూరు వసంతపురలోని శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్ నేటి మన తీర్థయాత్ర. శుభోదయం సుశీలలోకప్రియంకరా, శుభోదయం సుధర్మ సంస్థాపక దురంధరా, శుభోదయం శుభోదయం సర్వలోకవందిత సురవరా. మేలుకొలుపు మేలు వెనుక మేలు ఎడతెగక చేసే ఏలికకు ఇదే మేలు కొలుపు. ముల్లోకాలను ముద్దుగా ఏలుకొనమని ఇదే పిలుపు. జగతికి కయనలేని శుభాల మేటి మలుపు. మేలు కొలుపు మేలు కొలుపు. అనంతమైన ఆకాశాన్ని మబ్బుతెరలు కమ్ముకుంటాయి. మహాపర్వతాలను సైతం మంచుతెరలు అలుముకుంటాయి. అలాగే అద్దంపై ధూళిలా మనసును అజ్ఞానం పరుచుకుంటూ ఉంటుంది. ఆ ధూళిని తుడిచేస్తేనే రూపం స్పష్టంగా కనిపిస్తుంది. గురువు పాదాలను ఆశ్రయించటం వల్లనే తీరం చేరుకోవటానికి తగిన మార్గం కనిపిస్తుంది. అలాంటి సద్గురువే షిరిడి సాయినాథుడు. దత్తావతార త్రిగుణాత్మ త్రిలోక్య పూజ్య, అద్వైతద్వైత సగుణాత్మక నిర్గుణాత్మ, సాకార రూప సకలాగమ సన్నుతాంగ, శ్రీ సాయినాథ మమదేహి కరావలంబం. ఎంతోమంది సద్గురువులు, అవధూతలు, మహనీయులు అనంతమైన విశ్వాన్ని ఆధ్యాత్మికవనంగా మార్చడానికి తమ వంతు కృషి చేస్తూనే వచ్చారు. అయితే వారి అనుగ్రహానికి అందకుండా, వారి మార్గాన్ని అర్థం చేసుకోకుండా సుఖాలు భోగాల వెంట పరుగులు పెడుతున్నవారు ఎంతోమందుంటారు. అలాంటి వారు మానసిక ప్రశాంతతకు దూరమవుతూ అలసిపోయి అసంతృప్తితో కాలం గడుపుతూ ఉంటారు. వాళ్లకు ఉపశమనం కలిగించేది, ఉత్సాహాన్ని తిరిగిచ్చేది గురువాక్యం మాత్రమే. జీవితంలో ఏది సత్యమో, ఏది శాశ్వతమో తెలిసేలా చేసి ఆ దిశగా అడుగులు వేయించేది సద్గురువు సందేశమే. అలాంటి సద్గురువుగా సాయినాథుడు కొలువైన ఆలయాలకు కేంద్రస్థానంగా షిరిడీ కనిపిస్తుంది. బాబా ఆలయాలు ఎక్కడ విలసిల్లుతున్నా, ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలుగొందుతున్నా వాటన్నింటికీ మూలస్థానం షిరిడీయే. అనేక ప్రాంతాలలో బాబా మందిరాలు ఆవిష్కృతం కావడానికి కారణం షిరిడీనే. ఇక్కడి నేలను బాబా మహిమల మాగాణిగా మార్చడమే. కలియుగ కల్మష విదారకుడవై ప్రభవించిన ఓ దేవనేత,
కలియుగ కల్మష విదారకుడవై ప్రభవించిన ఓ దేవనేత, కాంచన కిరీటధారివై కలిమిని ప్రసాదించు విశ్వవిధాత, కాంచన కిరీటధారివై కలిమిని ప్రసాదించు విశ్వవిధాత. హే సాయినాథ, హే సాయినాథ, హే సాయినాథ, హే సాయినాథ, నిన్ను పిలచిన చాలు తొలగిపోవు బాధలన్నీ, నీ గాథలు స్మరించిన చాలు నెరవేరును మా కోరికలన్నీ. సాయినాథుడు కొలువైన ప్రతి మందిరం భక్తిభావం వెదజల్లే ఒక భాండాగారం, మానసిక ప్రశాంతతను ప్రసాదించే ఆశ్రమం. అలా బాబా కొలువైన మందిరాలు బెంగళూరులో చాలానే కనిపిస్తాయి. ఈ ప్రాంతంలోని బాబా మందిరాలను పరిశీలిస్తే ఆయన పట్ల వారికి గల అసమానమైన ప్రేమాభిమానాలు అర్థమవుతాయి. వారి సేవా కార్యక్రమాలు అనుభవంలోకొస్తాయి. బెంగళూరులోని వసంతపురలో గల శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్ బాబా మందిరాలలో మరింత ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. ప్రధాన రహదారికి పక్కనే గల ఈ మందిరం బాబా ఆశించినట్టుగా, ఆయన సూచించినట్టుగా అనిపిస్తుంది. విశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ మందిరంలోకి అడుగుపెట్టడం బాబా ఆత్మీయ సన్నిధిలోకి ప్రవేశించిన అనుభూతిని కలిగిస్తుంది. 2 అంతస్తులను కలిగిన నిర్మాణం ఇది. ప్రధానమైన ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎడమవైపున ద్వారకామాయి కనిపిస్తుంది. 2 అడుగులు ముందుకు వేయగానే కుడివైపున బాబా ఆలయం దర్శనమిస్తుంది. 3 విమాన గోపురాలు, 3 కలశాలు, 3 ద్వారాలతో ఈ మందిర నిర్మాణం ముచ్చట గొలుపుతుంది. ఈ 3 విమాన గోపురాలు ఎందుకున్నాయి అనేది కొత్తగా వచ్చిన భక్తులకు లోపలికి వెళ్లిన తరువాత మాత్రమే అర్థమవుతుంది. ఆర్తితో నీ గుడి వాకిట చేరిన వారెవరైనా బయట పడిపోదురయ్యా, అది ఎటువంటి సంకటమైనా. ఆర్తితో నీ గుడి వాకిట చేరిన వారెవరైనా బయట పడిపోదురయ్యా, అది ఎటువంటి సంకటమైనా. ఆరోగ్యమైనా ఆయువైనా అనుగ్రహించేవు, ఆరోగ్యమైనా ఆయువైనా అనుగ్రహించేవు. అడిగిన వెంటనే నీ మహిమను చూపేవు, అడిగిన వెంటనే నీ మహిమను చూపేవు. సాధారణంగా షిరిడీ సాయి మందిరాలలో ప్రధానమైన వేదికపై బాబా పాలరాతి మూర్తి మాత్రమే దర్శనమిస్తూ ఉంటుంది. అభిషేకాలు, అలంకారాలు, ఆరతులు, నైవేద్యాలు బాబాకు మాత్రమే జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మందిరంలో మాత్రం బాబాతో పాటు మరో 2 మహనీయుల మూర్తులు కూడా కనిపిస్తాయి. వారి పేర్లే శ్రీ నరసింహస్వామీజీ, శ్రీ రాధాకృష్ణ స్వామీజీ. సజ్జన సాంగత్యం గురించిన అనేక కథలు మనకు ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తాయి. సజ్జన సాంగత్యం వలన ఉత్తమ జన్మలు కలుగుతాయి అనడానికి నిదర్శనంగా అనేక సంఘటనలు కనుల ముందు కదలాడతాయి. సాయిబాబా జీవితాన్ని దగ్గరగా చూస్తే పరిశీలన, పరిశోధన అనే అంశాలకు ఆయన ఎంతో ప్రాధాన్యతనివ్వడం, తన సన్నిహితులతో ఆధ్యాత్మికపరమైన అనేక అంశాలను గురించి చర్చించడము కనిపిస్తుంది. లోతైన భావాలను, అర్థాలను తేలికపాటి మాటలతో బాబా చెప్పడం అక్కడి వారికి ఎంతగానో నచ్చేది. అందువలన అనునిత్యం అందరూ ఆయన చుట్టూ చేరేవారు. అలా సాయినాథుడి పాదాలను ఆశ్రయించిన ఎంతోమంది భక్తులు ఆ తరువాతి కాలంలో ఆధ్యాత్మిక గురువులుగా, మహనీయులుగా ప్రజల హృదయాలలో ఉన్నతమైన స్థానాన్ని అధిష్ఠించారు. తొలినాళ్లలో బాబాను సేవిస్తూ, ఆరాధిస్తూ వెళ్లిన మహనీయులందరినీ ఆయనతో పాటు స్మరించుకోవడం, పూజించుకోవడం జరుగుతుంది. అలా సాయిబాబాను తమ గురువుగా స్వీకరించి చివరి వరకు ఆయన మార్గంలో ప్రయాణిస్తూ తమ చుట్టూ ఉన్న వారిని ప్రభావితులను చేస్తూ వారి జీవితాలను పరిమళభరితం చేసిన వారిలో నరసింహస్వామీజీ, రాధాకృష్ణ స్వామీజీ కనిపిస్తారు. నీ మాట విధి అనుసరించు మేటి బాట,
నీ నిర్ణయము నిఖిల జగతి ఔదల దాల్చునట నీ మాట విధి అనుసరించు మేటి బాట నీ నిర్ణయము నిఖిల జగతి ఔదల దాల్చునట పాతకమెంతటిదైనా నీ చూపులకే పారిపోవు పాతకమెంతటిదైనా నీ చూపులకే పారిపోవు జాతకమేదైనా నీ జాలిమదితో మారిపోవు జాతకమేదైనా నీ జాలిమదితో మారిపోవు కలియుగ కల్మష విదారకుడవై ప్రభవించిన ఓ దేవనేత నరసింహస్వామీజీ 1874లో ఆగస్టు 21వ తేదీన తమిళనాడు కోయంబత్తూరు జిల్లా పరిధిలోని ఒక గ్రామంలో జన్మించారు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన న్యాయవాదిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అయితే ఆయన కుటుంబంలో జరిగిన ఒక సంఘటన ఆయనను పూర్తిగా ఆధ్యాత్మికత వైపు మళ్లించింది. అనేక మంది గురువులను, అవధూతలను, సాధువులను ఆయన దర్శిస్తూ వెళ్లారు. వారి సన్నిధిలో కొంతకాలం పాటుంటూ ఆధ్యాత్మికపరమైన జీవితానికి అర్థం తెలుసుకుంటూ వెళ్లారు. అలా ఆ ప్రయాణంలో ఆయన షిరిడీ చేరుకున్నారు. అక్కడ సాయిబాబా వారి సమాధిని దర్శించుకున్నారు. బాబావారి సమాధిని అలా చాలాసేపు చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో బాబాకి ఆయనకి మధ్య ఆధ్యాత్మికపరమైన సంభాషణ జరిగినట్టుగా చెబుతారు. తన అన్వేషణ ఫలించింది, తనకు సద్గురువు లభించాడు అని అప్పుడు ఆయన ఆనందంలో ప్రకటించడమే అందుకు నిదర్శనం. ఆ తరువాతి కాలంలో ఆయన బాబా గురించిన విశేషాలను, బాబా భక్తుల అనుభవాలను తెలుసుకుంటూ అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశారు. బాబాపై ప్రసంగాలు చేశారు. వివిధ భాషల్లో ప్రచురింపబడిన ఆయన పుస్తకాలు దేశ విదేశాలలో బాబా గురించి తెలిసేలా చేశాయి. అలా బాబా జీవితంలోని ఆత్మీయ కోణాన్ని, ప్రేమతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడాయన. వైభవముల వాసమును కాదనుకొనెను, సర్వము విసర్జించి సన్యాసిగా తిరుగాడెను. వైభవముల వాసమును కాదనుకొనెను, సర్వము విసర్జించి సన్యాసిగా తిరుగాడెను. ఇంటింటికి వెళ్ళి మనుషుల కడ భిక్షమెత్తెను. ఇంటింటికి వెళ్ళి మనుషుల కడ భిక్షమెత్తెను. బదులుగా వారి కర్మలన్నీ తానే స్వీకరించెను. సాధారణ ప్రజలతో కలిసి షిరిడీ సాయి కొనసాగించిన అసాధారణ ప్రయాణాన్ని గురించి, మనిషిని కలిపి నడిపించేది మానవత్వమేననే షిరిడీ సాయి అంతరంగాన్ని నరసింహస్వామీజీ ఆవిష్కరిస్తే, ఆ తరువాత వచ్చిన రాధాకృష్ణ స్వామీజీ ఆయన ఆశయాలను కొనసాగించారు. ఆధ్యాత్మిక మార్గంలో, ఆదర్శవంతమైన మార్గంలో భక్తులను నడిపించారు. అందువలనే సాయిబాబాతో కలిసి పూజాభిషేకాలు అందుకుంటున్నారు. షిరిడీ సాయి పాలరాతి మూర్తికి ఒకవైపున నరసింహస్వామీజీ మూర్తి కొలువై ఉంటే, మరొక వైపున రాధాకృష్ణ స్వామీజీ మూర్తి కొలువై ఉంది. రాధాకృష్ణ స్వామీజీ విషయానికొస్తే 1906 ఏప్రిల్ 15న తమిళనాడులోని పొయ్యమణిలో జన్మించారు. మొదటి నుంచి కూడా ఆయన సద్గురువుల ఆధ్యాత్మిక ప్రయాణం, సాధువుల అంతరంగ ఆవిష్కరణకు సంబంధించిన అనేక పుస్తకాలను చదువుతూ ఉండేవారు. జ్ఞానాన్వేషణ పట్ల ఆసక్తి పెరిగినప్పుడు ప్రకృతి అతడిని సద్గురువు దిశగా నడిపిస్తుంది. లేదంటే తన కోసం ఆరాటపడుతున్న శిష్యుడిని తన వైపుకు తీసుకురావడానికి సాక్షాత్తు గురువే పూనుకుంటాడు. అలా సహజంగానే రాధాకృష్ణ దృష్టి షిరిడీ సాయిబాబా మీదికి వెళ్ళింది. ఆ సమయంలోనే ఆయన మద్రాసు నుంచి బెంగళూరుకి చేరుకోవడం జరిగింది. బెంగళూరులో నరసింహస్వామీజీ వారు స్థాపించిన సాయి సమాజం వైపు రాధాకృష్ణ స్వామీజీ ఆకర్షితులయ్యారు. బాబా గురించి భజనలు, కీర్తనలు, ఆయన అంకితభావం అక్కడి సాయి భక్తులకు చేరువజేశాయి. ఆ తరువాత ఆయన పూర్తిగా
బాబా సేవకే తమ జీవితాన్ని అంకితం చేశారు. అందువల్ల ఇక్కడి బాబా పాలరాతి మూర్తి సన్నిధిలో నరసింహస్వామీజీ మూర్తితో పాటు రాధాకృష్ణ స్వామీజీ మూర్తి కూడా పూజలందుకుంటోంది. శ్రీ సాయినాథుని దివ్య చరితను దినదినము పారాయణ చేయండి. శ్రీ సాయినాథుని దివ్య చరితను దినదినము పారాయణ చేయండి. ఆ దేవదేవుని అనుగ్రహము అతి శీఘ్రముగా పొంది తరించండి. ఆ దేవదేవుని అనుగ్రహము అతి శీఘ్రముగా పొంది తరించండి. తన లీలలన్నీ తెలుసుకున్న భక్తులంటే ఆయనకెంతో ప్రీతి. తన లీలలన్నీ తెలుసుకున్న భక్తులంటే ఆయనకెంతో ప్రీతి. వారి బాధ్యతను సంపూర్ణముగా తానే స్వీకరించునని ప్రతీతి. వారి బాధ్యతను సంపూర్ణముగా తానే స్వీకరించునని ప్రతీతి. శ్రీ సాయినాథుని దివ్య చరితను దినదినము పారాయణ చేయండి. శ్రీ సాయినాథుని దివ్య చరితను దినదినము పారాయణ చేయండి. వసంతపుర కాలనీకి చెందిన భక్తులు తమ గురువు దైవం షిరిడీ సాయి అని చెబుతూ ఉంటారు. కొంతమంది భక్తులు ఆయనను తమ తండ్రిగా భావిస్తే, మరికొందరు భక్తులు ఆయనలో తల్లి ప్రేమను చూస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఆయనను మించిన స్నేహితుడు లేడని చెబుతూ ఉంటారు. వాళ్ళంతా కూడా సదా ఆయనను సేవిస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహ వర్షంలో తడుస్తూ ఉంటారు. ఇతర బాబా ఆలయాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా నిర్ణీత వేళల్లో 4 ఆరతులు జరుగుతూ ఉంటాయి. ప్రతి గురువారం బాబాకి జరిగే అభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అనునిత్యం భజనలతో మందిరంలో సందడి వాతావరణం కనిపిస్తుంది. బాబా చెప్పిన ప్రేమైక జీవన సౌందర్యం, ఆయన తత్వాన్ని చాటిన నరసింహ స్వామీజీ, రాధాకృష్ణ స్వామీజీ నిస్వార్థపూరితమైన సేవ భక్తులను ప్రభావితం చేస్తూనే ఉంది. అంతుపట్టని వ్యాధులెన్నో సాయికి లొంగిపోయెను. అంతుపట్టని వ్యాధులెన్నో సాయికి లొంగిపోయెను. ఆయన వింత చికిత్సలకు జనవాహిని అబ్బురముండెను. ఆయన వింత చికిత్సలకు జనవాహిని అబ్బురముండెను. ఆ కథలు చదివిన కలుగును అనంతమైన ఆహ్లాదం. ఆ కథలు చదివిన కలుగును అనంతమైన ఆహ్లాదం. గురుదేవుని జీవనమే ఓ అద్భుతమైన నాదవేదం. గురుదేవుని జీవనమే ఓ అద్భుతమైన నాదవేదం. గురు పౌర్ణమి వార్షికోత్సవంతో పాటు ఇతర పండుగలు, పర్వదినాల్లో ఈ మందిరాన్ని మరింత సుందరంగా అలంకరిస్తారు. సాయినాథుడు చిన్న చిన్న విషయాలకే సంతోషిస్తాడు. నలుగురు కలిసి పనిచేయటం ఆయనకు ఆనందాన్ని కలిగించే విషయం. ఆ విషయాలను తలుచుకుంటూ భక్తులు శ్రద్ధగా ఈ మందిరాన్ని అలంకరిస్తారు. బాబాకిష్టమైన ప్రతిరోజును వారొక పండుగలా జరుపుకుంటారు. దైవానికి సమీపంగా వెళ్ళాలి అనే ఆలోచన కలగగానే సరైన గురువు సన్నిధికి చేరుకునే మార్గాన్ని ఆ దైవమే చూపుతుంది. సద్గురువు సన్నిధిలో జ్ఞాన సముపార్జన జరిగాక ఆ గురువే దైవానికి దగ్గరగా వెళ్లే మార్గాన్ని సూచిస్తాడు. ఇటు గురువైనా అటు దైవమైనా చేసే పని మనిషిని మనీషిగా తీర్చిదిద్దడమే, మానవత్వం దిశగా నడిపించడమే. ప్రతిరోజు ఈ ఆలయం తలుపుల్ని ఉదయం 6:45 తెరుస్తారు. కాకడ ఆరతితో బాబా నిత్య పూజలు మొదలవుతాయి. మధ్యాహ్న ఆరతి అనంతరం బాబా ఆలయం తలుపులు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. గురువారం రోజున మాత్రం ఆలయ వేళలు మారుతాయి. కారుణ్యమూర్తిం కరుణాయతాక్షం కరారిమభ్యర్థిత దాసవర్గం కామాది షడ్వర్గజితం వరేణ్యం సాయినాథం సద్గురుం చరణం నమామి.
దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగుళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బెంగుళూరులో దిగిన తర్వాత స్థానిక వాహనాల్లో వసంతపురలోని ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ప్రపంచానికి ప్రేమతత్వాన్ని చాటిన బాబా మనం ఇతరుల పట్ల చూపే కారుణ్యమే భగవంతుడి వైపు నుంచి మనకు దక్కుతుందనే సత్యాన్ని తెలియచెప్పిన బాబా అనేక ఆలయాలలో పూజింపబడుతున్నాడు. అలాంటి బాబా గురించి ఈ లోకానికి చాటిన మహనీయులు కూడా ఈ మందిరంలో ఆరాధించబడుతూ ఉండటం విశేషం. ఆసక్తికరమైన ఆ వివరాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. గురువారమంటే నీకెంతో ఇష్టమని, గురువారమంటే నీకెంతో ఇష్టమని, ఆ రోజు నిన్ను దర్శించుకొనుట చాలా అదృష్టమని, ఆ రోజు నిన్ను దర్శించుకొనుట చాలా అదృష్టమని, నీ గుడి వాకిట నిలచితి ఓ షిరిడి సాయి, నీ గుడి వాకిట నిలచితి ఓ షిరిడి సాయి, నా బాగోగులన్నీ కనువే చూసుకోవాలయా, అమృత వరదాయి, అమృత వరదాయి, అమృత వరదాయి, అమృత వరదాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.